ఆంధ్రాలోనే అయిపోయింది. ఇక్కడ లేను. దాని వల్ల నా జాబ్ ఒక 4 months ఆగింది. లేదంటే నేను జనవరిలో జాయిన్ అవ్వాల్సిన వాడిని. అప్పుడు జనవరి కాదు, మార్చిలో ఫిబ్రవరిలో అలా జాయిన్ అవ్వాల్సిన వాడిని. అప్పుడే కరోనా వచ్చింది. మా రిక్రూట్మెంట్ అనేది కొంచెం ఆపాడు, జాయినింగ్ అనేది ఆపారు. సో ఇంటి దగ్గర ఫస్ట్ వేవ్ అనేది అయిపోయింది. మళ్ళా కొంచెం మరి అంటే ఏమో ఈ కరోనా ఏమైతే తెలీదు, జాబ్ వచ్చింది అక్కడ వరకు. అదే మరి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాము. అంటే అప్పుడు ఇంకొక జాబ్ కూడా ఆప్షన్ లో ఉంది అలా. సో ఇది కాకపోతే అది అనే ఇంటెన్షన్ లో ఉన్నాను. బట్ ఎక్కడైనా ఉంటదిగా, ఇంతమంది చనిపోతా ఉన్నారు, మన జాబ్ ఒక లెక్క. అసలు రిక్రూట్మెంటే క్యాన్సిల్ చేయొచ్చు, లేదంటే నాకేమైనా కరోనా వచ్చి సరే అదొక్కటి సాధించి తర్వాత ఏమైనా ఇబ్బంది లేదు, మనం పడిన కష్టానికనే ఇంటెన్షన్లో ఉన్నా. అప్పుడు ఫస్ట్ వేవ్ మొత్తం అక్కడ అయిపోయింది, అంతా జూలైకి సెట్ అయిపోయింది. జూలైలో పిలిచారు, జాయిన్ అయిపోయాం. నెక్స్ట్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాను. సెకండ్ వేవ్ వచ్చినప్పుడు అంత ఇబ్బంది లేదు, అంతా అంటే ఓన్ ఫుడ్ కూడా ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి దొరుకుతాయి. తెలిసిందే కదా రేట్లు కొంచెం. అప్పుడు మన దగ్గర కూడా అలానే ఉన్నాయి రేట్స్. సో నేను ఇంట్లోనే కుకింగ్ చేసుకుంటాను కాబట్టి నాకు ఇదిగా ఉంది. ఈవెన్ అలా చేసుకుని నాకు కరోనా వచ్చింది సెకండ్ వేవ్ లో. అప్పుడు నా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఒక ఇద్దరు ఉన్నారు, ఎగ్జామ్ రాయడానికి, ఇంత బ్యాంక్ ఎగ్జామ్ కూర్చున్నారు. ఈవెన్ వాళ్ళకి నాకు కరోనా వచ్చిందని తెలిసినా వాళ్ళు నన్ను వదలకుండా వాళ్ళు నాతోనే ఉన్నారు. అప్పుడు వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. కరెక్ట్. మన ఏదో చూసి మన కోసం కాకుండా మన ఈవెన్ నాకు చూస్తుంటే ఎమోషన్ గా ఉంది ఇప్పుడు. నేను ఆ పర్టికులర్గా డే నాకు ఫ్యామిలీ లేదు ఇక్కడ. అప్పుడు వాళ్ళిద్దరు ఉండి నన్ను టేక్ కేర్, అంటే పెద్ద ఏం అవ్వాలా నాకు. ఒక 2 days ఏదైనా మన వెనకాల నిలబడేవాడే మనకి ఎప్పుడైనా. వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. మన ఎండ్ అయ్యే వరకు మన ఫ్రెండ్షిప్ ని ఎవరైనా ఏ రూపంలో అయినా ఉంటారు, అన్నదమ్ములు లేదా పెద్దనాన్న, ఏ రూపంలో వాళ్ళ మనం మర్చిపోకూడదు. మన కష్టాలు వచ్చినప్పుడే వాళ్ళ విలువ తెలిసింది కదా, వాళ్ళ రియాలిటీ అనేది తెలిసిద్ది. ఊర్లో నీకు కరోనా వస్తే ఏం కాదురా అని మన అది సూపర్, అది ఒక ఎమోషన్ నిజంగా. ఓకే, అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు నీకు, సూపర్. ఓకే, ఇంత బాగా చూసుకున్న ఫ్రెండ్స్ పేర్లు ఒకసారి. అతని పేరు, ఇద్దరు పేర్లు సురేష్, శేషగిరి అని. వాళ్ళు కూడా బ్యాంకింగ్ దీంట్లోనే ప్రిపేర్ అవుతా ఉన్నారు. సో ప్రజెంట్ అయితే వాళ్ళు కూడా చేసుకుంటా ఉన్నారు, జాబే చేస్తూ ఉన్నారు. వచ్చినాయి, బట్ వాళ్ళది ఎలా అంటే ఒక అతనిది కాంట్రాక్ట్, ఇంకొక అతని పర్మనెంట్. హోప్స్ వాళ్ళకి కూడా అంత మంచి జరగాలని చెప్పేసి. కంపల్సరీ మంచి జరుగుద్ది. మా సబ్స్క్రైబర్లు కూడా ఇలాంటి ఫ్రెండ్షిప్ మీకు కూడా ఉంటుంది. ఎలాంటి ఏమైనా ఉంటే మన కామెంట్స్లో పెట్టండి.